దేశవ్యాప్తంగా ఇవాళ జూలై 9 నాడు కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు అందరూ, వ్యవసాయ కూలీలు, ఆదివాసీలు అందరూ కూడా సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గ్రామీణ సడక్ బంద్ అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రైతాంగం ఈ దేశంలో తీవ్రంగా కష్టపడి దేశానికి ఆహార భద్రత చేకూర్చింది. ఈ దేశ ఆహార భద్రతలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి రైతులు మాత్రం వాళ్ళ వ్యవసాయం గిట్టుబాటుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం 12,000 మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. తెలంగాణలో కూడా కనీసం 500-600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటిది ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి, వాళ్ళకు ఆహార భద్రత రావాలి, ఆదాయ భద్రత రావాలి అనేటువంటి లక్ష్యంతో రైతు సంఘాలు గత 5 సంవత్సరాలుగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాయో దాంట్లో భాగంగానే ఈ సార్వత్రిక సమ్మె కూడా జరుగుతుంది. చట్టబద్దత కల్పించకపోవడం వల్ల తెలంగాణ రైతులు గత 10 ఏళ్లలో కనీసం 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారనేది మా అంచనా. రాబోయే కాలంలో కూడా మద్దతు ధరలకు చట్టబద్దత రానంత వరకు కూడా ఈ వేలాది కోట్లు రైతులు నష్టపోతూ ఉంటారు. కాబట్టి చట్టబద్దత కల్పించడం అనేటువంటిది ప్రథమ కర్తవ్యం అనేది మేము అంటున్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించి లేబర్ కోడ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక వ్యతిరేకమైనవి కనుక తెలంగాణలో అమలు చేయకూడదు అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 గంటల పని దినాన్ని అఫీషియల్ గా నోటిఫై చేసింది. ఇది ఒక రకంగా కార్మిక వ్యతిరేక చర్య. ఈ 10 గంటల పని దినాన్ని నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఉపసంహరించుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ హమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది. ఇప్పటిదాకా చర్చలు మొదలెట్టలేదు. అట్లాగే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కి చట్టం చేస్తానని చెప్పింది. ఇప్పటి వరకు చట్టం బయటికి రాలేదు. అట్లాగే గృహ కార్మికులకు సంబంధించి కూడా ఒక చట్టాన్ని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేది కార్మికులు కోరుతున్నారు. ఈ విషయాలన్నిటి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ సార్వత్రిక సమ్మెను దృష్టిలో పెట్టుకుని కార్మికుల చట్టాలని అమలు చేయాలని, రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.